భారతదేశం నా మాతృభూమి, ఇండియా ఈజ్ మై కంట్రీ అని మనం రోజు స్కూల్లో చెప్పుకునే ప్లెడ్జ్ని రాసింది మన తెలుగువాడే అన్న విషయం మీకెవరికైనా తెలుసా? మన తెలుగు వాళ్ళని మనం ఎంత మాత్రం గౌరవిస్తున్నామో చూడండి. దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. వందే మాతరం రాసిన బెంగాలీ అయిన బకిం చంద్ర చటర్జీ మీకు తెలుసు. జనగణమన్ రాసిన బెంగాలీ అయిన రవీంద్రనాథ్ ఠాగూరు తెలుసు. సారే జహాసే అచ్చా ఒక ముస్లిం రాశాడని తెలుసు. కానీ ప్రతిరోజు పొద్దున్నే మనం స్కూల్కి వెళ్ళి ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ప్లెడ్జ్ రాసింది మాత్రం ఎవరో చెప్పమంటే ఒక్కరు కూడా చెప్పలేరు. టెక్స్ట్ బుక్ మొదటి పేజీలోనే ఈ ప్లెడ్జ్ ఉంటుంది, కానీ దాని రచయిత పేరు మాత్రం ఉండదు. దాన్ని రాసింది ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఈ ప్లెడ్జ్ని రాసింది మన తెలుగువాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఇతను నల్గొండ జిల్లా అన్నేపర్తిలో జన్మించారు. దీన్ని 1962లో రాశారు. ఈయన గవర్నమెంట్ ట్రెజరీ అధికారిగా పనిచేసేవాళ్ళు.